టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. 2 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. కానీ మూడవ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జట్టు కెప్టెన్గా కీలకమైన ఆటగాడిగా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన సూర్యకుమార్ యాదవ్ చేతులెత్తేశాడు. షార్ట్ పిచ్ బంతికి బోల్తా పడ్డాడు. వ్యూహాత్మకంగా ఆడాల్సిన చోట, బలంగా బ్యాటింగ్ చేయాల్సిన చోట సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. పదే పదే విఫల షాట్లు ఆడి ప్రత్యర్థి బౌలర్లకు దొరికిపోయాడు. వాస్తవానికి మూడవ మ్యాచ్లోనూ సూర్యకుమార్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులను వేశారు. వాటిని ఆడటంలో సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. గత టీ20 ప్రపంచ కప్ను టీమిండియా గెలిచింది. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ వైదొలిగాడు. గత ఏడాది జింబాబ్వే జట్టుతో జరిగిన టీ20 సిరీస్కు గిల్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా గిల్ను కాదని కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత సూర్య ఆధ్వర్యంలో టీమిండియా శ్రీలంక, బంగ్లా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లను గెలుచుకుంది. కానీ బ్యాటింగ్ పరంగానే సూర్యకుమార్ యాదవ్ విఫలమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ నాటికైనా సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రాకపోతే నాయకుడిగా, ఆటగాడిగా తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.